మోక్ష రెగ్యులర్గా చెకప్ చేయించే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు, మీకు పంచమి గురించి అన్ని విషయాలు తెలుసు కదా, పంచమిని మీరు స్టడీ చేస్తున్నారు కదా అంటే, అప్పుడు డాక్టర్, అవును మోక్ష, నేను స్టడీ చేస్తున్నాను. పంచమి బ్లడ్లో విషము పూర్తిగా పోవడానికి నా ప్రయత్నాలు నేనైతే స్టడీ చేస్తున్నాను, కానీ ఇంకా చాలా లేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ చాలా ఏండ్లు పట్టేటట్టుంది అంటే, అది సమస్య కాదు డాక్టర్ కాదు. ఇప్పుడు ఇంకొక విషయం గురించి అడగడానికి వచ్చాను. పంచమి ఇప్పుడు కన్సీవ్ అయింది. తన కడుపులో పెరిగే బిడ్డ కూడా విషపూరితంగా మారే అవకాశం ఉందా అంటే, అబ్జల్యూట్లీ మోక్ష, తప్పకుండా అలా జరిగే అవకాశం 99% ఉంటుంది. ఎందుకంటే పంచమి నాగకన్య కాబట్టి తన కడుపులో పెరిగే తన బిడ్డ కూడా నాగజాతికి చెందిన విధంగా ఉంటుంది. తను కూడా విషపూరితంగా ఉండే అవకాశం ఉంది మోక్ష అంటే, అయితే మీరు చెకప్ చేస్తారా అంటే, తప్పకుండా మోక్ష, పంచమిని తీసుకురా, నేను చెకప్ చేసి అన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ బిడ్డ ఏ పొజిషన్లో ఎంత ఆరోగ్యంగా ఉండాదో మనము చూసి తెలుసుకుందాము అని చెప్పేసి డాక్టర్ చెబుతాడు. వెంటనే మోక్ష ఇంటికి కాల్ చేస్తాడు. ఇంటికి కాల్ చేస్తే బామ్మగారు లిఫ్ట్ చేస్తారు. బామ్మ, పంచమిని పిలుస్తావా అంటే, లేదు మోక్ష, పంచమి ఇంట్లో లేదు అని అంటుంది. ఏమైంది బామ్మ, నేను వచ్చిన తర్వాత ఏమైనా జరిగిందా అంటే, అప్పుడు బామ్మ, నువ్వు వెళ్ళిన తర్వాత పంచమిని అందరూ నువ్వు గర్భవతివి కాదు అని చెప్పేసి అందరూ మాటలతో హింసిస్తూ ఉంటారు. ఇంతలో మీ నాన్న వచ్చి రామ్మ అని చెప్పేసి చేయి పట్టుకొని పిలుచుకొని పోతారు. మీ నాన్న వెంటే మీ అమ్మ కూడా వెళ్తుంది మోక్ష అని అంటుంది బామ్మ. అప్పుడు మోక్ష, బామ్మ ఎక్కడికి వెళ్ళింటారు, వాళ్ళ ఊరికి ఏమైనా తీసుకెళ్లారా అంటే, అలా ఏం జరిగి ఉండదు మోక్ష అని చెప్పేసి అంటుంది. తర్వాత మోక్ష వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న చెప్తాడు, మేము హాస్పిటల్లో ఉన్నాము, పంచమికి బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేయిస్తున్నాము అని చెప్పేసి అంటాడు. మోక్ష పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ పంచమిని చూసి, పంచమి నువ్వేం టెన్షన్ పడద్దు, ఏమీ కాదు, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. పంచమి అప్పుడు, లేదు మోక్ష బాబు, చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటుంది. కడుపులో ఉండే బిడ్డ కూడా విషపూరితమని తెలిస్తే అత్తయ్య నన్ను ఊరుకోదు, నన్ను ఇంట్లో ఉండనివ్వదు, చాలా గొడవ చేస్తారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మోక్ష, నువ్వేం భయపడకు పంచమి, నేను చూసుకుంటాను అని చెప్పేసి అని అంటాడు. తర్వాత డాక్టర్ వస్తుంది. పంచమికి చెకప్ చేసిన డాక్టర్ వస్తుంది. ఇక్కడ ఎవరు, పంచమి భర్త అని చెప్పేసి అడుగుతుంది. తనే డాక్టర్ అని చెప్పేసి పంచమి వాళ్ళ నాన్న అంటాడు. కంగ్రాచ్యులేషన్స్ అండి, పంచమి కన్సీవ్ అయింది అని డాక్టర్ చెప్తుంది. అప్పుడు మోక్ష ఆందోళనలో ఉంటాడు. ఎక్కడ పంచమి కడుపులో ఉన్న బిడ్డ విషపూరితమని అందరికీ తెలిసిపోతుందేమో అని చెప్పేసి చాలా భయంగా ఉంటారు. అప్పుడు డాక్టర్ని అడుగుతాడు పంచమి, ఎలాంటి సమస్యలు లేవా అంటే, ఎలాంటి సమస్యలు లేవు మోక్ష, బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది, కానీ పంచమి వీక్గా ఉంది మోక్ష, కొంచెం మంచి ఆహారం పెట్టండి అని చెప్పేసి అంటుంది డాక్టరు. తర్వాత మోక్ష వాళ్ళ నాన్న, సరే మోక్ష, మేము ఇంటికి వెళ్తాము, ఈ విషయం అందరితోన చెప్పాలి అని చెప్పేసి వైదేహిని తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత మోక్ష పంచమి ఇంటికి వెళ్తూ ఒక చోట ఆగి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఎలాంటి సమస్యలు లేకుండా మన బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇదంతా సుబ్రహ్మణ్య స్వామి దయ మోక్ష బాబు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో నాగేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే నాగరానికి చెప్పాలి, తను ఏదైనా సలహా ఇస్తుంది అనుకొని పంచమి వాళ్ళ అమ్మగారిని, యువరాణిని ఆవాహన చేసుకుంటుంది. ఇంతలో పంచమి వాళ్ళమ్మ ప్రత్యక్షం అవుతుంది. మహారాణి, మీరు జన్మించడం జరిగేటట్టు లేదు, చాలా అవాంతరాలు వచ్చేటట్టు ఉన్నాయి అని చెప్పేసి నాగేశ్వరి అంటుంది. అప్పుడు పంచమి వాళ్ళమ్మ, ఏమైంది నాగేశ్వరి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, పంచమికి బ్లడ్ టెస్ట్ చేయించడానికి తీసుకెళ్లారు. అక్కడ బ్లడ్ టెస్ట్లో
తను విషపూరితం విషకన్య అని తెలిస్తే బిడ్డను తొలగిస్తారు అని చెప్పేసి అంటే, చాలు నాగేశ్వరి ఇంకా ఆపు, నేను పంచమి కడుపులో ఎప్పుడైతే ప్రవేశించానో అప్పుడు తనలో ఉన్న విషాన్ని మొత్తం నేను లాగేసుకున్నాను. ఎందుకంటే నేను జన్మించిన తర్వాత నువ్వు నన్ను నాగలోకం తీసుకెళ్ళాలి, అది నీ బాధ్యత. నేను తర్వాత పంచమి మళ్ళీ మామూలు మనిషిలా తన భర్తతో నిండు నూరేళ్ళు కాపురం చేసుకొని మళ్ళీ బిడ్డలకు జన్మనిచ్చి నా కూతురు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి తనలో ఉన్న విషయాన్ని మొత్తం నేను లాగేసుకున్నాను నాగేశ్వరి అని చెబుతుంది. అప్పుడు నాగేశ్వరి చాలా సంతోషం మాత, చాలా మీరు మంచి పని చేశారు అని చెప్పేసి